నమస్తే. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామాన్ని 2015 సెప్టెంబర్లో శ్రీమంతుడు సినిమా ఇన్స్పిరేషన్ తోటి మహేష్ బాబు దత్తత తీసుకోవడం జరిగింది. సో దత్తత తీసుకున్న తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. దాదాపు 1-2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, స్కూలు లేకపోతే ఇతర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. సో అటువంటి ఈ దత్తత గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఎప్పుడైతే మహేష్ బాబు దత్తత తీసుకున్నాడో. చాలా కాలం తర్వాత మరొకసారి సిద్ధాపూరు ఇటు మీడియా సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. గత 15 రోజుల నుంచి కూడా సిద్ధాపూర్ గ్రామ ప్రజలంతా కూడా రోడ్డెక్కుతూ ఉన్నారు, నిరసనలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 233 ఎకరాల భూమిలో ప్రధానంగా 80 ఎకరాలలో ఒక డంపింగ్ యార్డ్ను తీసుకురాబోతూ ఉంది. ఈ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా సిద్ధాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక 20-30 గ్రామ ప్రజలంతా కూడా డంపింగ్ యార్డ్ను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి చాలామంది మహిళలను వాళ్ళతో కూడా మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ఇప్పుడు నేషనల్ హైవే ఇటు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవే మీద కూడా వీళ్ళందరూ కూర్చున్నారు. ఉదయం నుంచి ధర్నా చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. కనీసం వీళ్ళు అన్నం కూడా తినలేరు. గత 15 నుంచి ఇదే ఫైట్. ఎందుకు చేస్తారు ఈ ఫైట్ ఏందని అడిగేటప్పుడు ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి చాలామంది అమ్మ ఎందుకు మీరు ఉదయం నుంచి చూస్తూ ఉన్నమాట రోడ్డు మీద కావచ్చు ఇటు కావచ్చు 15 రోజుల నుంచి ఇదే ధర్నా చేస్తూ ఉన్నారు, కారణం ఏంది? మాకు కొత్తూరు మండల్ సిద్ధాపూర్ మాది. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ పడుతుందని మాకు ప్రజలకు తెలిసింది. ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాకు డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని మేము ధర్నా చేస్తున్నాం. ఎమ్మెల్యే బయటికి రావట్లేదు. మాకు ప్రజలకు ఏదో ఒకటి హామీ ఇస్తే మేము ఈ ధర్నా చేయము. మా పొలాలు మాకు కావాలి, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము ఈ ధర్నా చేస్తున్నాం. మా ఊరు మాకు బాగుండాలి, మా ఆరోగ్యాలు బాగుండాలి. అందుకని ఎమ్మెల్యే మాకు వచ్చి ఒక హామీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాకు ఎమ్మెల్యే వచ్చి చెప్పాలని ధర్నా చేస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీలు కూడా ధర్నాలు ఉన్నట్టున్నారు కదా, పొద్దున మీ ఊరికి వచ్చినట్టు ఇదంతా. అవును, వాళ్ళు చేస్తురు, వీళ్ళు చేస్తురు. పార్టీ పరంగా మాకు ధర్నా వద్దు. ఊరంతా ఐకమత్యమై మాకు ధర్నా చేయకుండా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి కలిసి మాకు ఎమ్మెల్యే ద్వారా హామీ ఇప్పియండి. ఎమ్మెల్యే ఏం చెప్తలేడా మీ ఈ డంపింగ్ యార్డ్ ఆపుతాము ఇక్కడ రాదని? ఇప్పటి వరకు లోపటింట్లుండి మేము గృహిణులం. మాకు ఇప్పటి వరకు రాజకీయం తెలియదు. ఇప్పుడు బయటికి వెళ్ళినాం, మాకు ఎమ్మెల్యే ఎవరో తెలియదు, పార్టీ ఏందో తెలియదు. మేము ఓటు వేసినాం కాబట్టి మాకు హక్కు ఉంది. అందుకని బయటికి వెళ్తే మాకు ఎమ్మెల్యే ద్వారా మాకు ఒకటి పంటలు పడతాయి తల్లి. ఎన్ని ఎకరాల పొలాలు ఉన్నాయి మీకు అందరికి? మాకు అందరికి 3, 4, 5, 10 అట్లున్నాయి పొలాలు. మేము పొలాల మీదనే మేము బ్రతుకుతున్నాం. మాకు వేరే బిజినెస్ లేవు. అందుకు మాకు మా పంట పొలాలు మాకు మంచిగా ఉండాలి. డంపింగ్ యార్డ్ వస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్తా ఉన్నారు? అవును, వాటర్ కలుషితం అవుతుంది, ఆరోగ్యాలు బాగుండవు, స్మెల్ వస్తుంది, ఊరంతా స్మెల్ వస్తుంది. అందుకు మా ఊరు బాగుండాలి. ఎన్ని ఊర్లు కలిసి పోరాటం చేస్తా ఉన్నాయి, ధర్నా చేస్తున్నారు? 3 తాండాలు: సిద్ధాపూరు, బైర్కన్పల్లె, కొడ్చల్రా, పలుగూడెం, కొత్తూరు మండల్కి ఎన్ని ఊళ్ళు ఉన్నాయో వాళ్ళంతా ధర్నా చేస్తున్నాం. ఈ మహేష్ బాబు దత్తత తీసుకున్నాడు 2015 శ్రీమంతుడు సినిమా వచ్చినప్పుడు. రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరంతా మారుమోయిపోయింది, ఊరి పేరు. ఏమైనా చేసిండా మహేష్ బాబు ఈ ఊరి కోసం? ఏం చేసిండో మాకు తెలియదు సార్. స్కూల్ వరకు మాకు తెలిసిన కాడికి ఒక స్కూలు, బస్ స్టాప్లు, పసుల హాస్పిటల్ ఆయనకు సాధ్యమైంది ఆయన చేసిండు. అంతవరకు మీ ఊరును దత్తత తీసుకున్నట్టు ఒక తండ్రి లాంటోడు, ఊరికే తండ్రి లాంటోడు. మరి అటువంటి మహేష్ బాబు స్పందించిండా? ఆయన దాకా ఈ సమస్య పోయింది, ఆయన ఒక డంపింగ్ యార్డ్ వస్తుందని పోతామన్నారు సార్. మాకు అది తెలియదు. మహేష్ బాబు వాళ్ళ దగ్గరికి పోయి ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నారు. మాకు ఇంకా తెలియదు. వచ్చిందా ఎప్పుడన్నా మహేష్ బాబు మీ ఊరు వచ్చి చూసిండా? వచ్చింది. ఎన్నిసార్లు వచ్చిందా? ఆమె ఒక్కసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది. నేను ఒకటేసారి చూసినా 2 సార్లు వచ్చింది అంటారు. ఇప్పుడు మహేష్ బాబుకి తెలియదు ఈ ముచ్చట? తెలుసో తెలియదో మాకు తెలియదు. మీరు ఏం చెప్పదలుచుకుంటారు మరి? మహేష్ బాబుకి ఏమని చెప్పదలుచుకుంటారు? మా ఊరు దత్తత తీసుకున్నందుకు ఆయనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి రావాలి. మా పిల్లల భవిష్యత్తు కోసం మాకు పనికొచ్చే కంపెనీ లేదన్నా పొల్యూషన్ కలుషితం కాకుండా ఉండాలి. మళ్ళీ వాతావరణం కలుషితం అయ్యే కంపెనీలు కూడా వద్దు. మేము పంటలు పండించుకొని ఒక రైతు బిడ్డలం. మేము కష్టపడి పొలాలు సంపాదించుకున్నాము, కష్టంతో బ్రతుకుతున్నాం. మా పొలాలు ఖరాబ్ అయితే మా భవిష్యత్తు వేస్ట్ అవుతుంది. మాకు చెత్త వస్తే ఖరాబ్ అవుతుంది, అందరు మనుషులు చచ్చిపోతారు, పిల్లలు. ఇప్పుడు మేమంటే మా వయసు అయిపోయింది అనుకో, ఇప్పుడు చిన్న పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? మరి ఆ చెత్త తెచ్చి ఎవరు పాడు చేస్తాడు? అది తెచ్చి బయటకు వచ్చి మాకు చెప్పాలి ఏదో ఒకటి. అంతే మేము అనేది పోరాటం చేసేది అది ఒకటే. మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం, బతకటోళ్ళము. మా చిన్న పానాలు పిల్లలు అందరు ఎట్లా బతుకుతారు? ఆయన చెత్త తెచ్చి కారణం ఏముంది? ఆ కారణం ఏందో రాసియాలి అంతే మాకు. ఇది మొత్తం మీద గతంలో హుజూరాబాద్లో కూడా సేమ్ ఇట్లనే
సో హుజూరాబాద్లో కూడా ఒక డంపింగ్ యార్డ్ రాబోతుంది అంటే అక్కడ స్థానికమైనటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇప్పటికీ కొంత సస్పెన్షన్లో ఉంది హుజూరాబాద్ డంపింగ్ యార్డ్కి సంబంధించి. ఇక హైదరాబాద్లోకి సంబంధించి జవహర్ నగర్, మీ అందరికీ తెలుసు, జవహర్ నగర్ అనగానే అక్కడ కలుషితమవుతున్నటువంటి గాలి కావచ్చు, అక్కడ కలుషితమైనటువంటి నేల కావచ్చు, ఆ జవహర్ నగరు పొగకు ఆ వాసనకు అక్కడ కొంతమంది ప్రాణాలు ఖరాబ్ అవుతున్నాయి. సో వాళ్ళంతా ఫిజికల్గా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు. సో అంతా తెలిసినటువంటి సిద్ధాపూర్ గ్రామ ప్రజలు రీసెంట్గా జవహర్ నగర్ కూడా పోయి చూసొద్దాం అసలు అక్కడ ఎట్లుంది డంపింగ్ యార్డ్ అని ఒక ఆలోచన కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. బట్ ఇది రోజు రోజుకు ముదురుతూ ఉంది. అంటే వీళ్ళ ఆవేశము, వీళ్ళ ఆవేదన, వీళ్ళ ధర్నా, వీళ్ళ నిరసన ముదురుతూ ఉంది. సో ఇదంతా కూడా సిద్ధాపూర్కి సంబంధించిన గ్రామ ప్రజలు అంతా కూడా ఒకసారి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సిద్ధాపూర్ అని మనకు కనిపిస్తూ ఉంది. ఈ 2015 ఎప్పుడైతే శ్రీమంతుడు సినిమా వచ్చిందో అప్పుడు కేటీఆర్ గారి సలహా మేరకు మహేష్ బాబు ఈ సిద్ధాపూర్ను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తత తీసుకున్న తర్వాత ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ జరిగింది. ఓకే, పాలమూరు జిల్లాలో ఈ సిద్ధాపూర్ అనే ఒక ఊరు ఉన్నది, దాన్ని మహేష్ బాబు దత్తత తీసుకున్నాడని ఒక చర్చ జరిగింది. దీని మీద అనేకమైనటువంటి కథనాలు సోషల్ మీడియాలో వచ్చినాయి. సో అటువంటి సిద్ధాపూరు అప్పుడు శ్రీమంతుడు దత్తత తీసుకున్నప్పుడు ఎంత వైరల్ అయిందో, ఎంత చర్చించుకున్నారో, ఇప్పుడు మళ్ళీ ఇదే సిద్ధాపూర్లో డంపింగ్ యార్డ్ వచ్చిన తర్వాత, ఈ డంపింగ్ యార్డ్ ప్రతిపాదన జీవోలు వచ్చిన తర్వాత అంతకంటే రెట్టింపు ప్రచారం జరుగుతూ ఉంది. వీళ్ళంతా కూడా గత 1 వీక్ నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకు ఒక స్టెప్ బై స్టెప్. మొన్నటి వరకు ఊళ్ళో చేసిరు, ఇప్పుడు నేషనల్ హైవే బెంగళూరు టు హైదరాబాద్ నేషనల్ హైవేను 2 గంటల పాటు స్తంభింపజేసారు. వాళ్ళంతా కూడా పోలీసులు రిక్వెస్ట్ చేస్తే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళ నిరసనను వాళ్ళు శాంతింపజేసారు. కానీ వాళ్ళు అట్లే కనుక కూర్చుంటే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది, చాలా ఇష్యూస్ అయ్యేది. బట్ వాళ్ళంతా ఏంటంటే శాంతియుతంగా మేము నిరసన చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకు లేదు, కేవలం మా భూములు మాకే కావాలి, మా పచ్చడి పంట పొలాలు మాకు పంట పండాలి, మా బిడ్డలు బతకాలి, మా గాలి, మా నీరు ఇదంతా కూడా కలుషితం కావద్దని వాళ్ళంతా పోరాటం చేస్తున్నారు. వీళ్ళంతా కూడా చదువుకోని వాళ్ళు, పాపం పొద్దున్న లేస్తే కూలి పనికి, పొద్దున్న లేస్తే వ్యవసాయ పని చేసుకుంటారు. మేము ఎట్లాగో కష్టపడ్డాం, మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఒకవేళ కంపెనీ కనుక వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఇవ్వండి, అటువంటి కంపెనీ తీసుకొస్తే మేము వెల్కమ్ చెప్తాం. కానీ మా బిడ్డల భవిష్యత్తు, మా భవిష్యత్తును అణిచివేసే ఈ డంపింగ్ యార్డ్లు వచ్చి పొగ ఇదంతా వాసనతో మొత్తం కాలుష్యం అయితే మాత్రం మేము చూస్తూ ఊరుకోమని ఒక హెచ్చరికను జారీ చేస్తున్నారు. పార్టీలు మాకు సంబంధం లేదు, మేమంతా ఇంట్లో ఉండేటువంటి మహిళలను రోడ్ ఎక్కినామంటే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా దీన్ని వెనకకి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున మేము ధర్నాలు, దీక్షలు చేస్తామని ఒక హెచ్చరిక అనేది జారీ చేస్తున్నారు. బట్ చూద్దాం, స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికీ స్పందించట్లేదు, తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడాలి, ఈ జీవోను, ఈ యొక్క డంపింగ్ యార్డ్ను ఖచ్చితంగా వెనుదిరిగే విధంగా మాకు ఎమ్మెల్యే సహకారం ఉండాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ చూద్దాం, అన్ని పార్టీలు అయితే రోడ్ ఎక్కుతున్నాయి, సిద్ధాపూర్ ప్రజల వెనుక అన్ని పార్టీ నేతలు కూడా ఉన్నామని చెప్తా ఉన్నారు. బట్ చూద్దాం, ఈ ముఖ్యమంత్రి ఈ సిద్ధాపూర్ ప్రతిపాదన మీద ఏం స్పందిస్తారు, ఈ ఉద్యమం ఇట్లనే ఉంటుందా, మునుముందు మరింత తీవ్ర స్థాయికి పోతుంది అనేది. రైతులకు సంబంధించి మహేష్ బాబు డెవలప్ చేసినటువంటి ఏవైతే అభివృద్ధికి సంబంధించినటువంటి ఆ భవనాలు కావచ్చు, వాటిని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సిద్ధాపూర్ ప్రజలకు ఎంత బాధ్యత ఉన్నదో మహేష్ బాబుకు అంతకంటే పెద్ద బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఒక దత్తత గ్రామం అంటే ఒక తండ్రి లాంటోడు. మరి ఇంతమంది బిడ్డలు రోడ్న పడతా ఉంటే ఇంతమంది బిడ్డల భవిష్యత్తు మహేష్ బాబు వీళ్ళ ముంగలుండి నడిపియాలి. మహేష్ బాబు ముఖ్యమంత్రితో కలవాలి. మహేష్ బాబు అనుకుంటే ఒక 5-10 నిమిషాల్లో ముఖ్యమంత్రి కలుస్తాడు. ఆయన ఒక చిన్న ట్వీట్ సోషల్ మీడియాలో పెట్టినా కూడా వీళ్ళ సమస్య సాల్వ్ అయిపోతుంది. బట్ ఎందుకు మహేష్ బాబు ఇటువైపు చూస్తలేడు అనేది ఒక ప్రశ్న. సిద్ధాపూర్లో ఏదైతే డంపింగ్ యార్డ్ ప్రపోజ్ చేశారో దానికి సంబంధించింది జియో 641 జారీ చేశారండి. దాన్ని వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మా యొక్క ఈ ఉద్యమము. ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ని ఇవ్వడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ వస్తే గనక వల్లకాడికైనా కొంచెం గౌరవం ఉంటుంది, కానీ ఆ వల్లకాడ్ కంటే కూడా దయనీయమైన పరిస్థితి అయిపోతుంది మా ఊరికి. సగం ఊరి కానీ పెద్ద ఎత్తున ఊరు మొత్తం ఖాళీ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉన్న ప్రజల పిల్లలకు ఎవరు పిల్లనియ్యరు, ఇక్కడ నుంచి ఎవరు చేసుకోరు, అలాంటి పరిస్థితి అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎన్వైరన్మెంటల్లీ, రిలీజియస్లీ, హిస్టారికల్లీ సెన్సిటివ్ ఏరియా అండి. ఆ ప్రపోజ్డ్ డంపింగ్ యార్డ్కి రేడియస్ 3 కిలోమీటర్స్ రేడియస్లో మనకు నోటిఫైడ్ ఫారెస్ట్ ఉంది. విదిన్ ద రేడియస్ ఆఫ్ 1 కిలోమీటర్ మనకు 500 సంవత్సరాల క్రితము ఎవరైతే మనకు సూఫీ బ్రదర్స్ వచ్చారో వాళ్ళిద్దరూ వచ్చి మన ప్రాంతానికి శాంతి, సేవ, ఒక సోదర భావం అనే మెసేజ్ని మనకి ఇచ్చారు. అంటే ఈ వాతావరణానికి వాళ్ళు ఒక రిలీజియస్ వాతావరణం మనకి ఇచ్చారు. అయితే మనం ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ తీసుకొస్తే మాత్రము మనకు నేల కాలుష్యం అవుతుంది, నీరు కాలుష్యం అవుతుంది, వాతావరణం కాలుష్యం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటారండి. ఆ భక్తుల యొక్క మనోభావాలన్నీ దెబ్బతింటాయి. ఇలాంటి అపకీర్తి
మన ఎమ్మెల్యే గారు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ తీసుకురావద్దు అని మేము చేతులు మొక్కి మీకు ప్రార్థిస్తున్నామండి. ఎందుకంటే అంత పుణ్యక్షేత్రమైన జేపీ దర్గా, జహాంగీర్ పీర్ దర్గా మనకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా యూనిటీ ఇన్ డైవర్సిటీకి అది ఒక సింబల్ అండి. ఎందుకంటే అది ఒక్కటి మాకు ముస్లింకి మాత్రమే కాదు, అందరికీ ఒక పుణ్యక్షేత్రం కాబట్టి ప్లీజ్ లుక్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే అండి, మనకు పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఫేమస్ టెంపుల్. And within the radius of 500 meters, there is a tribal welfare associations, various residential schools. And one more thing, manaku Gotla Chervu undandi. Gotla Chervu is the catchment area for Himayat Sagar. ఒకవేళ ఆ లీచ్మెంట్ అయితే ఉంటుందో, డంపింగ్ యార్డ్కి అయితే లీచ్మెంట్ వస్తుందో, దానివల్ల గొట్ల చెరువు అనేది కాలుష్య మొత్తం పొల్యూటెడ్ అయిపోతుంది. ఆ గొట్ల చెరువు నుంచి ఏదైతే నీళ్లు హిమాయత్ సాగర్కి వెళ్తుందో, నాట్ ఓన్లీ 30 విలేజెస్, ఈ 30 ఊర్లు మాత్రమే కాకుండా ఎంటైర్ హైదరాబాద్ తాగుతున్న డ్రింకింగ్ వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది విదౌట్ ఎనీ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే ఇక్కడ మనకు ఒక పరిశ్రమ వస్తుంది అంటే దాని యొక్క ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, ఆ రిపోర్ట్ లేకుండానే ఇంత దారుణమైన డెసిషన్ ఎలా తీసుకుంటారని మేమందరం ప్రశ్నిస్తున్నాము. ఎవరైతే ఆఫీసర్లు ఏసీ గదిలో కూర్చొని ఎవరైతే ఆఫీసర్లు ఈ డెసిషన్ తీసుకున్నారో, దయచేసి మీరు కమ్ టు ద గ్రౌండ్కి వచ్చి చూడండి. పచ్చని పొలాలు ఉన్నాయి. మేము ఈ నేలను నమ్ముకున్నాము. ఈ నేల తల్లి మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. ఇప్పుడు మేము తిరిగి ఆ నేల తల్లికి సేవ చేసుకునే, కాపాడుకునే బాధ్యత ఇప్పుడు మాది.